ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో హాట్ కామెంట్ చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ ను కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసించింది. అయితే సమయం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ పై మాటల తూటాలు పేలుస్తూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయంటున్నారు. పనులు కావాలి కాబట్టి సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం అధికార పార్టీకే ప్రజలు ఓటు వేస్తారని అంటున్నారు. ఇందులో డబ్బా కొట్టుకోవడానికి ఏముందంటూ విమర్శిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో హాట్ కామెంట్ చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ ను కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసించింది. అయితే ఈ సమయంలో దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ పై మాటల తూటాలు పేలుస్తూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్నారు. పనులు కావాలి కాబట్టి సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం అధికార పార్టీకే ప్రజలు ఓటు వేస్తారని అంటున్నారు. ఇందులో డబ్బా కొట్టుకోవడానికి ఏముందంటూ విమర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిలో మాత్రం ఇప్పటి వరకు కూడా మార్పు రాలేదనేది మాత్రం కనిపిస్తుంది ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి కూడా. ఎందుకంటే వారం రోజుల క్రితం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు కూడా మరో కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే అనుకూలంగా ప్రజలు ఓటేస్తారు. సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కానీ, అలాగే మున్సిపల్ ఎన్నికలు కానీ, ఈ ఎన్నికల్లో ప్రజలంతా కూడా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకే ఓటేస్తారు. అట్లయితేనే నిధులు వస్తాయనేది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి వారికే పట్టం కడతారు. దీంట్లో డబ్బా కొట్టుకోవడానికి ఏముంది అంటూ కూడా ఆయన సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అయితే నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు క్యాబినెట్ మినిస్టర్లంతా కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ తోటి సమావేశం కావడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు తీరు, అలాగే ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎక్కువ స్థానాలు రావడం, 80% పైగా సీట్లు రావడం పట్ల కూడా అధిష్టానం తెలంగాణ సీఎం ని గాని, ఇటు మంత్రులను గాని అభినందించిన విషయం పైన కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఎక్కువ ప్రజలంతా పట్టం కట్టారు. అలాగే ఇటు సంక్షేమ పథకాల విషయం పైన కూడా, అమలు తీరు పైన కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభినందించడం జరిగింది అనేది కూడా కొంత ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం మళ్ళీ ఈ రోజు ఆయన స్పందించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో 80% పైగా ఫలితాలు రావడం, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడం పట్ల కూడా కాంగ్రెస్ అధిష్టానం అభినందించిన విషయం పైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎవరు అధికారంలోకి ఉంటే వారికే ఎక్కువ సీట్లు వస్తాయి, వారికే ఓట్లేస్తారు, దీంట్లో డబ్బా కొట్టుకోవడానికి ఏముందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కొంత రాజకీయంగా దుమారాన్ని లేపాయని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత పార్టీ స్వపక్షంలో విపక్షంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఉంటున్న నేపథ్యం, ఇటు 2 రోజుల క్రితం కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కొంత అధిష్టానానికి సమాచారం ఇవ్వడం, నిన్న క్యాబినెట్ అలాగే సీఎం క్యాబినెట్ ను మంత్రులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి కలిసి కాంగ్రెస్ అధిష్టానం తోటి మాట్లాడే సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డి విషయం అక్కడ ప్రస్తావించడం, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో కూడా అక్కడ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది అనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. పిలిపించి మాట్లాడాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ గౌడ్ కి చెప్పినట్టుగా కూడా ఆయన బయట చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఈ ఒక్కరోజు గ్యాప్ లోనే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఆయన తప్పుపడుతూ ఇందులో
గొప్ప ఏముందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన విషయం పైన కూడా కొంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు విషయం పైన కూడా ఆయన రెండేళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి 2.5 ఏళ్లు కావస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా మంత్రి పదవి రాకపోవడం పట్ల కూడా అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిలో రేవంత్ పై కామెంట్స్ చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ మధ్య ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించబోతుందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అయినా కూడా మళ్లీ సీఎం పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే అనుష, ఏదైతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో తనకు రాదు అనే విషయం పైన ఆయనకు ఒక క్లారిటీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే 5 రోజుల నుంచి కూడా కొంత సీఎం నే టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి ఎన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం పైన గానీ, సీఎం రేవంత్ రెడ్డి పైన గానీ, మంత్రుల పైన గానీ విమర్శలు చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, పిసిసి నుంచి గానీ, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి గానీ ఇప్పటి వరకు కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడం గానీ, దానిపైన చర్యలు తీసుకోవడం గానీ చేయలేదు. కానీ 2-3 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం కుర్చీనే లాగేస్తానంటూ కూడా ఆయన చేసినటువంటి ఘాటు వ్యాఖ్యల సందర్భంగా కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము, పరిశీలనలో ఉన్నాయంటూ కూడా మొదటిసారిగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం జరిగింది. ఇదే విషయాన్ని అధిష్టానంతో చర్చించిన తర్వాత కూడా ఆయన మళ్లీ రాజగోపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడాలనేది కూడా అధిష్టానం సూచించినట్లుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఒక క్లారిటీ అనేది ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోవడం పట్లనే రాజగోపాల్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారనేది కూడా కొంత ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ కేబినెట్ లో ఆయన సోదరుడు వెంకటరెడ్డిని తీసుకోవడం జరిగింది. ఈయనకు మళ్లీ కేబినెట్ విస్తరణ చేసే సమయంలో అవకాశం దక్కుతుందనేది కూడా అందరూ భావించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కూడా అదే విషయం పైన కూడా కొంత సమయం ఇద్దామన్నట్టుగా కూడా వేచి చూడడం జరిగింది. కానీ మళ్లీ మంత్రివర్గ విస్తరణ సమయంలో సామాజిక వర్గాల పరంగా కూడా కొంత అక్కడ మళ్లీ జూబ్లీస్ ఉప ఎన్నిక సమయంలో కూడా అజారుద్దీన్ కు ఈ మంత్రి పదవి ఇవ్వడం, కేవలం సీఎం దగ్గర 2 శాఖలకు సంబంధించి మాత్రమే మంత్రి పదవులు ఉండడం, అది కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా మున్సిపల్ శాఖ మంత్రి పదవి ఇస్తానంటూ కూడా ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక మిగిలింది ఒక శాఖ మాత్రమే మిగిలి ఉంటుంది కాబట్టి, అది కూడా విద్యాశాఖ ఉంటుంది కాబట్టి ఆ శాఖ మంత్రిగా మరి ఎవరిని నియమిస్తారు? రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారా, లేదంటే ఉన్నటువంటి కేబినెట్ లో మంత్రులను కొంతమందిని ఉద్వాసన పలికే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఉన్నటువంటి ఒక విద్యాశాఖకు సంబంధించి మాత్రమే ఉంది కాబట్టి అది కూడా వస్తుందా రాదా అనే విషయం పైన ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డికి క్లారిటీ ఇవ్వడం లేదు. కాబట్టే మంత్రి పదవి తనకు దక్కుతుందా లేదా అనే విషయం పైన ఆయన కొంత క్లారిటీగా ఉండడంతో ఇటు సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, అధిష్టానం పైన, మంత్రుల పైన కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం చూసాం. గతంలో కొన్నిసార్లు కూడా తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి అని కొన్నిసార్లు ఇటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది కావాలని అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎవ్వరు కూడా స్పందించకపోవడం, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి 3 వారం రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారా మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే సీఎం సీటుకి ఎసరు పెడతానంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా టీపీసీసీ చీఫ్ కొంత స్పందించడం, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం, పిలిపించి మాట్లాడాలని చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి అయినా కూడా ఆ విషయం పైన మంత్రి పదవి ఇస్తారు అనే క్లారిటీ లేకపోవడం పట్లనే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. కానీ గతంలో కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మంత్రివర్గ విస్తరణ అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో రాజగోపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడదామని కూడా ఆయన సంప్రదించడం జరిగింది. కానీ అప్పుడు రాజగోపాల్ రెడ్డి స్పందించలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇస్తానన్న హామీ ప్రకారంగానే తనకు మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ మంత్రి పదవి విషయంలో క్లారిటీ ఇస్తే తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో గాని ఇతర నాయకులతో గాని మాట్లాడేందుకు అవకాశం ఉంది. ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి మాత్రం వారితోటి మాట్లాడే అవకాశం అంటూ ఉండదంటూ కూడా ఆయన అనుచరులు చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అధికార పార్టీ ఎవరుంటే వారికే ప్రజలు ఓటేస్తారు, ఎక్కువ స్థానాలు వస్తాయని చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని కొంత డ్యామేజ్ చేసే విధంగా కూడా ఉండడం పట్ల కూడా కొంత రాజకీయంగా మాత్రం దుమారం లేపాయని చెప్పొచ్చు. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఈ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని, టీపీసీసీ చీఫ్ గాని మహేష్ కుమార్ గౌడ్ గాని, లేదంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ గాని రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఏ విధంగా స్పందిస్తారనేది కొంత ఆసక్తికరంగా అయితే మారిందని చెప్పవచ్చు. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.